యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనల్ని బలపరచును గాక. క్రీస్తునందు ప్రియులారా, నిర్గమాకాండము 24వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీసి చూడండి. ఓకే, మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడాలని ఉద్దేశించిన, జ్ఞాపకం చేయాలని తలంచిన వర్తమానము ఆలయ అనుభవము. దేవుని యొక్క ఆలయ అనుభవము. ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగును గాక. వివరించబడిన వాక్యం దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయును గాక. దయచేసి ప్రియులారా, శ్రద్ధగా విందాం. ఆలయ అనుభవం. దేవుని ఆలయంలోనికి మనం రావాలి అంటే, దేవునిలో మనం నిలవాలి అంటే, దేవుడు మనల్ని క్షమించి ఆశీర్వదించాలి అంటే ఈ అనుభవం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇందులో వ్రాయబడిన సంగతులన్నిటినీ చదివి విని గ్రహించి ఆ ప్రకారం నడిచేటువంటి వారుగా ఉండాలి. అటు కృపా భాగ్యము దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చూడండి, ఇక్కడ మనం చదివిన 11 వచనాలలో ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అన్నీ కాదు కానీ కొన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండము 24వ అధ్యాయం 1-2 వచనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే 70 మంది పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇశ్రాయేలు సర్వసమూహం ఉన్నది, యవన బిడ్డలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. దేవుడు వారందరిని పిలిచి, దూరాన వాళ్ళందరూ సాగిల పడాలి, కానీ నా దగ్గరికి వాళ్ళు రావటానికి వీలు లేదు అంటున్నాడు. మోషే మాత్రమే రావాలి. చప్పుడు పడండి. ఇంకా ఉన్నటువంటి యాజకులు అహరోను, అభినాదాబ్, ఇంకా యాజకులు ఉన్నారు. 70 మంది ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వాళ్ళు దూరంగా సాగిల పడాలి తప్పితే నా సముఖానికి రావడానికి వీలు లేదు. మోషే రావాలి అని దేవుడు చెబుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం నిలవాలి అంటే, ఆయన సన్నిధిలో ఎదగాలి అంటే, ఆయన ప్రసన్నతని, ఆయన ప్రత్యక్షతను మనం ఆపేక్షించాలి అంటే పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి. ఆయన మనకు అప్పగించిన బాధ్యతను మనము సక్రమముగా చేపట్టే వారిగా ఉండాలి. మోషే గారిని ఒక్కడే ఎందుకు అనుమతించాడు అంటే, యాజకులు చాలా మంది ఉన్నారు, దైవజనులు చాలా మంది ఉన్నారు. అయ్యగారి సాక్ష్యం కావాలంటే చదవవసరం లేదు, కానీ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము లాస్ట్ వచనాలు 10-11 వచనాలలో మోషే గారి గురించి వ్రాయబడి ఉంటుంది. దేవుని బాహుబలమంతటిని సమీపించి చూచిన వాడని, అతని లాంటి వాడు ఇంకొకడు ఎంతవరకు పుట్టలేదు అని, దేవుడు అప్పగించింది చేసే విషయంలో, కొనసాగే విషయంలో అంత పట్టుదల కలిగి, క్రమశిక్షణ కలిగి, పౌరుషం కలిగి, యథార్థ హృదయుడై దేవుడు తనతో ఏమి చెబితే అది చేయడంలో తాను రాజీ లేని పోరాటం చేశాడు. ఈ దినాలలో దైవ సేవకులైనటువంటి వారందరూ కూడా, యాజకులు అనబడిన వారు, నాయకులు అనబడిన వారు అందరూ కూడా మోషే గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలా ఉన్నాడు గనకే అతనిని ఒక్కడే నా ఎదుకు రమ్మన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే
దేవునితో నువ్వు స్నేహం చేయాలి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అలా మోషే గారు చేశాడు గనకే నా దగ్గరికి రా అన్నాడు. మనం కూడా మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, శక్తి వంచన లేకుండా మనం చేసి ఉండాలి. మోషే గారు వెళ్ళాడు, సాగిలపడ్డాడు. అయ్యా, వాళ్ళు మీ దగ్గర రావడానికి ఇష్టంగా ఉన్నారయ్యా, మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి తహతహలాడుతున్నారయ్యా, మీ మాట వినడానికి ఇష్టంతో ఉన్నారయ్యా. మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు, మీ దగ్గరకు వచ్చే భాగ్యం. వాళ్ళకు కూడా ఈ భాగ్యాన్ని, మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, మీ సముఖములో ఆరాధించే భాగ్యాన్ని, మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని వాళ్ళకు కూడా దయచేయి నాయనా. ప్రార్థన చేసినా, అడిగినా, బ్రతిలాడినా మంచి మనసున్న వ్యక్తి మోషే గారు. చెప్పండి అందరూ ఒకసారి. ఎప్పుడైతే తన మనసులో కోరిక దేవుడు చెప్పాడో, ఎందుకని వాళ్ళని రానియొద్దన్నాను, ఎందుకని వాళ్ళ ముఖాలు నేను చూడనన్నాను, ఎందుకు నేను వాళ్ళని ఆశీర్వదించాలన్నాను, ఎందుకు నా సముఖంలో వాళ్ళు నిలవటానికి వీలు లేదు అని దేవుని మనసులో ఉన్న మాట మోషేతో చెప్పాడు. దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోవడానికి కారణం ఏంటి? దేవుని ప్రేమకు దూరం అయిపోవడానికి కారణం ఏమిటి? దేవుడు వీళ్ళను నా దగ్గరికి రానియొద్దు అనడానికి వాళ్ళలో ఉన్న తేడా ఏమిటి అని దేవుడు మోషేకి చెప్పాడు. వెంటనే మోషే గారు వచ్చి, అయ్యా, నన్ను ఒక్కనే రమ్మన్నాడు, మిమ్మల్ని ఎందుకు రావద్దన్నాడంటే, వరుసనే వాళ్ళకు ఒక్కొక్కరు చెప్పాడు. ఇది మీరు సరి చేసుకుంటే నాతో పాటు మీరు కూడా ఆయన సన్నిధిలో సంతోషించే భాగ్యము, ఆయన కృపకు పాత్రులు అవుతారు అని మోషే గారు అక్కడ ఉన్నటువంటి సమాజంలో పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు, యవనస్తులకు చెప్పారు. వారు అలా చేశారు, దేవుణ్ణి చూశారు, భోజనం చేశారు, సంతోషంతో వెళ్ళారు. దేవుని నామ స్తోత్ర. మరి అదేవిధంగా నేటి దినాల్లో మనం కూడా ఎందుకని మనం దేవుని సమీపించలేకపోతున్నాం, ఎందుకని మనకి దేవుని ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకని శాపం వైదొలిగిపోవట్లేదు, కారణం ఏమిటి, మనశ్శాంతి ఎందుకు లేదు, ఆయన సన్నిధి అనుభవంలో మనం ఎందుకని ఎదగలేకపోతున్నాం అనే విషయాల్ని మనం కూడా పరిశీలన చేసుకుని ఆ క్రమంగా మనం వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ దేవాదేవుని కృపా సహాయము, ఆశీర్వాదం మనందరికి కూడా లభిస్తుంది. నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదవగా విందాం. వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. దేవుడు మోషే గారికి ఏమేం చెప్పాడో ఆ విషయాలన్నీ సర్వ సమాజంతో చెప్పాడు. అయ్యా, ఎందుకని రావద్దన్నాడు, ఎందుకని రావద్దన్నాడు, ఎందుకని రావద్దన్నాడు. ఎప్పుడైతే మోషే గారు చెప్పాడో ఈ ప్రజలందరంతా, అందరి నోట ఒకే మాట, దేవుడు మీతో మమ్మల్ని ఏమి చెయ్యమని చెప్పాడో మేము అందరము అట్లాగే చేస్తాం. చెప్పండి. అట్లాగే చేస్తాం. యూనిటీ, ఐక్యత. ఇంతకుముందు లేదు అది. ఎవరి లెక్క ఆడదే, ఎవరి దర్శనం ఆడదే, ఎవరి స్వరం ఆడదే, ఎవరి ఫుడ్ ఆడదే, ఎవరి విధానం ఆడదే. ఐక్యతగా ఉన్నట్లా, కలిసి ఉన్నట్లా, ఎవరికోళ్ళు గొప్పలు,
ఎవరి కాళ్ళు ముఖాముఖిగా నేను ధరించుకున్నాను అన్నట్టుగా ఐక్యత లేదు. అయ్యా మీలో ఐక్యత లేదంట. మోషే గారు ప్రజలతో చెప్పినప్పుడు అందరూ ఒకే స్వరంతో చెప్పారు, దేవుడు చెప్పిన విధంగా మేమందరం చేస్తాము. ఐక్యత. ప్రియులరా, సంఘము బాగుపడాలన్నా పాడైపోవాలన్నా దైవజనుడు, పెద్దలు, విశ్వాసులు, యవనస్తులు ఈ నలుగురే కారణం. సంఘం బాగుపడాలన్నా, సంఘం పాడైపోవాలన్నా, సంఘం వృద్ధి అవ్వాలన్నా, సంఘం మూతపడాలన్నా, సంఘం విస్తరించాలన్నా, సంఘం కుదించుకుపోయింది అన్నా కూడా ఈ నలుగురే కారణం. ఫస్ట్ వన్స్ దైవజనుడు, తర్వాత పెద్దలు, తర్వాత విశ్వాసులు, తర్వాత యవనస్తులు. ఈ నలుగురే కారణం. ఇక్కడున్న ఈ నలుగురు ఈరోజు అంశాన్ని విని మనల్ని మనం పరిశీలన చేసుకుని మనల్ని మనం దేవునికి ఇష్టలుగా మలుచుకున్న ఎడల మన సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, ఆయన ముఖ దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. ఆ దేవాది దేవుడు మనల్ని బలపరుస్తాడు, వాడుకుంటాడు. ఆయన నామ మహిమార్థం మనలందరినీ వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి నామ స్తోత్ర. ఇక్కడ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. మేమందరము చక్కగా ఉంటాము, చక్కగా వింటాము, చక్కగా చేస్తాము. యూనిటీ ఎంత బలము చేకూరుస్తుందో చూడండి. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 21వ వచనం 32వ వచనాన్ని ఒకరు చదువుగా విందాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. మరియా, మార్త ఒకళ్ళేమో దేవుని పాదాల దగ్గర కూర్చుని చక్కగా దేవుని మాటలు వినేటువంటి అనుభవం, ఒకరేమో పని భారంలో విసుగుదల చెందినటువంటి విధానం. ఒకరికి ఆత్మ నడిపింపు ఉంది, వాక్య అనుభవం ఉంది. మరొకరికి అలోక సంబంధమైన బంధువులను పిలవాలి, వంటలు వండాలి, అందరిని ఆహ్వానించాలి, అందరిలో మేమే ఘనమని చెప్పుకోవాలి. అబ్బా వాళ్ళ ఇంటికి పోయారు, గారెలు పెట్టారు, పూర్ణాలు పెట్టారు, పాలతాలకి పెట్టారు, అవి పెట్టారు, ఈ పెట్టారు, అసలు ఆ తల్లి చెయ్యే వేరని చెప్పించుకోవాలని ఒక ఆమె ఉంది. ఒక ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చుని చక్కగా దేవుని మాటలు విని పరిశీలన చేసుకుని దేవుని కృప పాత్రలు కావాలని ఈ అప్పజల్లు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఒక సందర్భం వచ్చింది, ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి నోట ఒకే మాట. మరి అంది, ఇక్కడుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మార్త అంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నిజంగా మా తమ్ముడు చనిపోయేవాడు. ఇద్దరి నోట ఒకే మాట ఎప్పుడు వచ్చిందో యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళి కమ్ టు డయాస్ అన్నాడు. భూమి మీద స్టేజ్ మీదకి లేచి రావయా అన్నాడు. 3 రోజుల నాడు పాతి పెట్టబడ్డ ఆ లాజరు వీళ్ళిద్దరు ఐక్యతను బట్టి, ఎవరి ఐక్యత? అప్పా చెల్లెళ్ళ ఐక్యతను బట్టి ఆ కుటుంబం మరణాన్ని జయించగలిగింది. చెప్పండి పట్టండి. ఐక్యత ఏం జయించగలిగింది? మరణాన్ని. ఒకప్పుడు ఆమె పొగడ్తలకి, ఘనతలకి ప్రయారిటీ ఇచ్చేది. అయితే ఇప్పుడు మా చెల్లి మార్గంలో ఒక అక్క వచ్చింది. మా చెల్లి మార్గమే కరెక్ట్, మా చెల్లి దేవుని మాటలు నమ్మింది, దేవుని మాటలు వింది. నేను కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మేము పోగొట్టుకుందాన్ని మేము పొందుకోగలుగుతాం. వచ్చింది. ఇద్దరి నోట ఒకే మాట, చనిపోయిన లాజరు లేపబడ్డాడు. అదేవిధంగా వెలుగుదూత కొంతమంది భక్తులను మోసం చేస్తూ ఉంటాడు. అట్లా కనపడింది, ఇట్లా కనపడింది, అది ఇది, నాకు అన్ని వరాలు ఉన్నాయి, ఇన్ని వరాలు ఉన్నాయి, అది ఇదని గర్విష్ఠులుగా మార్చేస్తాడు. ఒకసారంట యేసన్న గారి దైవజనులు, యేసన్న గారు గొప్ప దైవజనులు, పెద్ద దైవజనులు. యేసన్న గారు ఒక సందర్భంలో మీటింగ్కి వస్తే ఒక సహోదరి గమకం వచ్చిందంట. వచ్చేసి, సహోదరుడా కులాసనా బాగున్నావా అన్నాడు. అమ్మా అక్క బాగున్నాను,
దేవుని దగ్గర బాగున్నాను అక్క అన్నాడు ఏసన్న గారు. ఏమన్నాడు, తమ్ముడా నీకు ఎన్ని వరాలు ఉన్నాయి, నీకెన్ని వరాలు ఉన్నాయి అని అడిగిందంట. నేను ఇంకా లెక్కేసుకోలేదు అక్క, దేవుడు ఇస్తామన్నాడు, దేవుడు వాడుకుంటామన్నాడు, నేను దేవుని పని చేసుకుంటా ఉన్నాను, నాకు ఎన్ని వరాలు ఉన్నాయో నేను ఇంకా లెక్కేసుకోలేదు అన్నాడంట. ఎవరో దైవజనుడైనా కొన్ని వేల సంఘాలు కట్టిన గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల ఆత్మల్ని దేవుని తట్టు తిప్పిన ప్రార్థన యోధుడు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఎన్ని వరాలు ఉన్నాయో దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడో నేను ఇంకా లెక్కేసుకోలేదు అన్నాడంట. సరే అక్క నేను లెక్కేసుకోలేదు, అబ్బో నీకు చాలా ఆ దేవుడు వరాలు ఇచ్చినట్టు, నీకెన్ని ఉన్నాయి అక్క అన్నాడంట. మొన్నే 13వ వరం కూడా వచ్చింది అన్నట్టు. ఏంటంట, మొన్నే ఎన్నోది వచ్చిందంట, బైబిల్లో రాయబడి ఉంది ఆత్మవరాలు 9. ఈ అక్కకి ఎన్ని వచ్చినాయంట, మరి దేవుడు ఇచ్చింది 9, తతిమ 4 ఎవరు ఇచ్చారు? నేను చెప్పనులే, మీరే చెప్పండి. అసలు దేవుడి వరాలు 9, ఆ 9 కూడా ఒక్కొక్కడు అసలు పంచాడు. వరములు నానా విధములు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ఒకడికి స్వస్థపరిచే వరం, ఒకడికి స్వార్థ చెప్పే వరం, ఒకటి సంఘాలు కట్టే వరం, ఒకడికి ఆదరించే వరం, ఒకడికి హత్తుకునే వరం, ఒకడికి ఓర్చుకునే వరం, ఒక్కొక్కడికి తన ప్రాణాన్ని దేవుని కోసం త్యాగం చేసేటువంటి వరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పంచారు. దట్స్ ఆల్ రైట్. సో ఒక వ్యక్తి అన్ని పొందుకున్నాడు అనుకుందాం, అయినా 9. అన్ని పొందుకుందాం అనుకున్నా కూడా 9. మరి 13 ఏళ్ళ నుంచి వచ్చినాయి? ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ టుబుక్కు జరుగుతున్న డుబుక్కు అనే మాటలు నమ్మమాకండి. ఇవన్నీ ఒట్టియే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అసలు ఆ వరాలైనా ఎవరికి వస్తాయంటే, వరాలకి ముందు ఫలాలు ఉంటాయి, ఆత్మీయ ఫలాలు. ఆ ఫలాలు కలిగిన వాడే వరాలను పొందుకుంటాడు. దేవుని నామ స్తోత్ర. ఆ ఫలాలు లేకుండా నాకు వరాలు వచ్చినాయంటే పెద్ద ఒబ్బరు సంగతి అది. ఆ ఫలాలు నీలో లేకుండా నాకు వరాలు ఉన్నాయి, నాకు దేవుడు వరాలు ఇచ్చాడు అంటే గొప్ప అబద్ధం అది. సరే, ఈరోజు ఆ సబ్జెక్ట్ కాదులే, ఇంకో రోజు ఆ సబ్జెక్ట్ మీకు చెప్తా. దేవుని నామ స్తోత్ర. అంటే తనను తాను దైవజనుడు ఎంతగా తగ్గించుకున్నాడు అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజు అన్ని లక్షల మంది రక్షణలో నడిపించిన ఆ మహానుభావుడు అన్నాడు, అక్కడ దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు ఇంక నేను లెక్కేసుకోలేదు. అబ్బాయి నువ్వు ఇక్కడికి వెళ్ళయ్యా అంటున్నాడు, వెళ్తున్నాను. పాట పాడు అంటున్నాడు, పాట పాడుతున్నాను. వాక్యం చెప్పు అంటున్నాడు, వాక్యం చెప్తున్నాను. ప్రార్థన చేయ అంటున్నాడు, ప్రార్థన చేసి వస్తున్నాను. అంతే కనుక నాకేమి ఇచ్చాడో, నాకు ఎన్ని ఉన్నాయో, నాకు ఎంత ఉందో ఇంతవరకు నేను లెక్క వేసుకోవాలా? పని చేసేవాడు లెక్కేసుకోవాడు, పనికి మాలినాడే పొగుడుతల కోసం ఎదురు చూసేది. నిజంగా పని ఉన్నాడు, దాని గురించి అసలు ఆలోచించడు. లోకంలో సామెత ఉంది, మన పెద్దలు చెప్పేవాడు, అన్ని ఉన్న ఆకంట ఎగిరిగి పడుద్దా? అన్ని ఉన్న ఆకేం చేసిద్ది? ఏమి లేని ఆకేం చేసిద్ది? భక్తి జీవితంలో దీన్ని ఆపాదించుకుంటే చాలా చాలా మేలు జరుగుతుంది. దేవుని నామ స్తోత్ర. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఐక్యత. ఈ అప్ప చెల్లెలకి ఒకే నోట, ఇద్దరి నోట ఒకే మాట వచ్చింది. ఈ ఐక్యత ఏం తెచ్చిపెట్టింది ఈ కుటుంబానికి? దేవుని కృప మనకు లేకపోతే ఒక్క క్షణం కూడా సంతృప్తిగా మనం బ్రతకలేము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు రావద్దు అంటే దెయ్యం దగ్గరకు వచ్చేస్తుంది. ఆ ఖాళీని సాతానుడు భర్తీ చేసేస్తాడు. సాతానుడిక నీతో మాట్లాడతాడిక వెలుగుదోత వేషం వేసుకుని దేవుడే మాట్లాడతానన్నట్టుగా, దేవుడే నిన్ను నడిపిస్తానన్నట్టుగా, దేవుడే నిన్ను బలపరుస్తాడు అన్నట్టుగా ఆ వేషధారి ఆ యొక్క వెలుగు దోత నీకు ఆ భ్రమలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఇక నువ్వు అనుకుంటావు చేసేది కరెక్టే, నేను నిలిచేది కరెక్టే, నేను ప్రవర్తించేది కరెక్టే, నన్ను చాలా దేవుడు వాడుకుంటున్నాడు అనుకుంటావు. పర్యావరణ చూసుకుంటే అన్ని పోగొట్టుకుంటావు. ఆత్మీయత బాగొట్టుకుంటావు, ఆస్తి బాగొట్టుకుంటావు, అనురాగం బాగొట్టుకుంటావు, ఆప్యాయతలు బాగొట్టుకుంటావు, సంతోషం బాగొట్టుకుంటావు, సమాధానం బాగొట్టుకుంటావు. ఒక్కొక్కటి అన్ని పోతాయి.
అవి పోకముందే దేవుని సన్నిధిలో మనము సమాధాన పడదాం, ఐక్యతతో ఉందాం, ఏక మనస్సుతో ఏమి కొదువైనా ఏమి కొరతైనా ఐక్యతతో దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవచ్చు అన్న విశ్వాసం మనం కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రజలందరికీ, విశ్వాసులందరికీ కావాలి, పెద్దలందరికీ కావాలి ఐక్యత, ఏక మనసు. ఆ తర్వాత దేవుని బిడ్డలకు కావాలి సమర్పణ. సమర్పణ. నా దేవునికి విరోధంగా నేను నడవను, నా దేవునికి విరోధంగా నేను నిలవను, నా దేవునికి విరోధంగా నేను నిర్ణయాలు తీసుకోను. ఒకవేళ అలా తీసుకుంటే, నడుస్తుంటే ఈ రోజే నువ్వు దేవుని పాదాల దగ్గర క్షమాపణ కోరుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన శుద్ధ జలాన్ని నీ మీద చల్లుతాడు, ఆయన పవిత్ర రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. కడిగిన ముత్యములాగా, పగడములాగా, శుద్ధ సువర్ణములాగా దేవుడు నా యవన బిడ్డలను మార్చునుగాక. దేవుని నామ స్తోత్రం. అట్టి దేవుని మహిమకు మీరందరూ వారసులగుదురుగాక. అట్టి కృపా సన్నిధి ఆయన మీకు అనుగ్రహించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు యవన బిడ్డలందరూ వెళ్ళిపోయారండి దహన బలి అర్పించటానికి. ఈనాడు ఆలయ అనుభవంలో ఎవరో రావట్లేదని రాని వాళ్ళ కోసం నువ్వు చూడొద్దు, ఎవరో అలిగారని అలిగిన వాళ్ళ కోసం నువ్వు చూడొద్దు. నువ్వు దేవుణ్ణి చూడు, సంఘాన్ని చూడు, దైవజనుడిని చూడు, నీ తోటి సోదరి సోదరులను చూడు. పట్టజాలని ఆయన కుమ్మరి, ఆయన దీవెనల వైపు చూడు గాని అబద్ధం మాటలు, వేషధార మాటలు, మోసపూరితమైన మాటలు, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారి మాట భక్తి జీవితంలో నువ్వు వెనకడుగు వేయవద్దు. నీ జీవితం సమర్పణ కలిగి ఉండాలి, నీ ప్రార్థనలో పట్టుతూ ఉండాలి, నీ భక్తి జీవితం రోషం కలిగి, మంట కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలి. కణ 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 నాడే నుప్పు కణలాగా నీ భక్తి జీవితం ఉండాలి. దేవునామ స్తోత్ర. మంట కలిగి ఉండాలి. ఆ దేవాలయంలో ఎప్పుడు ద్వీపం వెలుగుతా ఉండాలి. అట్లాగే నీ ఆత్మీయ జీవితం ప్రతిరోజు కూడా వెలిగింపబడుతూ ఉండునుగాక, వెలుగుతూ ఉండునుగాక. దేవునామ స్తోత్రం. మరొక మాట మనం చూస్తే విధేయత, ఒబీడియన్స్. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనాన్ని చదవగా విందాం. నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విజయులమై ఉండుమనిరి. నీకు అప్పగించబడిన ప్రతి పని చేస్తూ విధేయత కలిగి ఉండాలి. యవన బిడ్డలైనా, వృద్ధులైనా, పెద్దలైనా, దైవ సేవకులైనా, వచ్చేవారైనా, కొత్తవారైనా అప్పగింపబడిన ప్రతి పని చేసి ఆ తర్వాత దేవునికి, సంఘానికి, దైవజనుడికి, పెద్దలకు, విశ్వాసులకు విధేయులై ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదవగా విందాం. ఒక మనుషుని అవిధేయత వలన, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడు. ఒకసారి ఆదామయ్య అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా మార్చబడ్డారు. యేసు ప్రభు వారి విధేయత వలన మనుషులందరూ, ఆయన నమ్మిన వారందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. మరి ఆనాడు చెప్పిందంతా చేసి మేము విధేయులై ఉంటాము అంటే అందరి రక్షణ కొరకు, అందరి క్షేమం కొరకు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ. అవిధేయత మనల్ని, మనతో ఉన్న వారిని పాపంలోనికి నెడుతుంది. విధేయత మనల్ని, మనతో ఉన్న వారిని రక్షణ మార్గంలో నడిపిస్తుంది. కనుక మనము దేవుని సన్నిధిలో చెప్పబడిన ప్రతి పని చేస్తూ విధేయులమై ఉండాలి. దయగల తండ్రి, ప్రేమగల రక్షకుడానికి స్తోత్రం, సమాధాన పాత్రుడానికి స్తోత్రం, సహాయకుడానికి స్తోత్రం.
రక్షకుడానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తోత్రం, గనుడానికి స్తోత్రం, జాలిగల దేవానికి స్తోత్రం, ప్రేమ నమ్మకస్తుడానికి స్తోత్రం, ప్రియ పరలోక ప్రభువానికి స్తోత్రం, ఆదరణకర్తమైన దేవానికి స్తోత్రం. అయ్యో ఎక్కడ పడిపోయాము, ఏ విషయం వెనకబడిపోయాము, మీ సన్నిధి అనుభవాన్ని మాకు దయచేయండి ఆయన, ఆలయ అనుభవాన్ని మాకు దయచేయండి ఆయన. మీ సన్నిధిలో మేము నిలిచి ఉండాలయ్యా, మీ మాట మేము వినాలయ్యా, మీకు మేము లోబడి జీవించాలి ఆయన, మీకు ఇష్టకరంగా మేము జీవించాలయ్యా. మీ కృపా సన్నిధి మాకు కావాలయ్యా. యేసు దావీదు కుమారుడా, కరుణించిన ఆయన, కరుణించిన ఆయన, కాపాడిన ఆయన, రక్షించిన ఆయన, బలపరిచిన ఆయన, మా అపవిత్రత యావత్తు పోనట్లుగా కడిగిన ఆయన, మమ్మల్ని కడిగిన ఆయన, మమ్మల్ని కడుగున ఆయన. మాలో అహంకారాన్ని తీసివేయి, మాలో నాయన చెడ్డ తలంపులు తీసివేయి, మాలో చెడ్డ ఆలోచనలు తీసివేయి, చెడ్డ ఊహలు తీసివేయి, చెడ్డ నడక తీసివేయి. అనేక నూతనాత్మ రక్షణ సహాయం చేయండి. సంఘ క్షేమాబుద్ధి ఇచ్చేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. మీ కృపా దీవెన ఆశీర్వాదాలు మా అందరికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.